ఆర్ దే డిసగ్రిమెంట్స్ అవుతాయండి మామూలుగా ప్లేయర్స్కి కోచెస్కి మధ్య? అంటే మీరు ఇలా ఒకటి చెప్పి మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్, బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేకో డిసగ్రీ అని చెప్పు అలాంటివి అవుతుంటాయా? యూ హ్యావ్ టు నెగోషియేట్ యువర్ వే త్రూ కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్. బేసికలీ అనుకోవాలంటే హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి. హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టీమ్ ఎన్వైరన్మెంట్లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను అర్థం చేసుకొని చెప్పినాక నేనేం చేస్తాను, ఇది నాకు అనిపిస్తుందని ఐ విల్ త్రో ఇట్ టు ద ప్లేయర్స్. కోపంగా అయితే చెప్పరు. కోపంగా అనేది అక్కడే ఉండదు, ఎందుకంటే వీఆర్ షేరింగ్ ఆర్ ఒపీనియన్ టు దెమ్. రైట్. దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్ అండ్ వన్స్ వీ బిలీవ్ ఆన్ వన్ థింగ్ వీల్ పుట్ అప్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. నేను జనరల్గా ఏముంటుందంటే నేను ఒక మెథడ్ అనుకుంటా, వన్స్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే దట్ డూ దిస్. రైట్. ఐ వుడ్ సే 2 సార్లు ప్రాక్టీస్ చేద్దాం, సీ వాట్ యూ ఫీల్, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీల్ కమ్ టు అ కన్క్లూషన్. బికాస్ సమ్టైమ్స్ మై మెథడ్ ఈజ్ నాట్ ది ఓన్లీ మెథడ్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఓపెన్ అండ్ అంటే డెఫినెట్లీ ఓకే. యూ హెవ్ సీన్ జనరేషన్స్ ఆఫ్ క్రికెట్ కదా దిలీప్ గారు. మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? కెన్ యూ మేక్ దట్ కామెంట్? యాక్చువల్లీ అది చెప్పడం సాధ్యం అంటారా? ఇప్పుడు యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా అంటే అది చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు మా ఫీల్డింగ్లో ఎలా ఉంటుందంటే స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును. సపోజ్ ఇప్పుడు మనం మ్యాచెస్ చూసుకుందాం, మనం సౌత్ ఆఫ్రికా మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు జైస్వాల్ గిల్ స్లిప్లో బ్రహ్మాండంగా చేశారు, యంగ్ ఫీల్డర్స్. రైట్. ఇప్పుడు మీరు మన వరల్డ్ కప్లో చూసుకుంటే మీకు మన అక్షర్ పటేల్, సూర్య క్యాచ్, సిరాజ్ బ్రహ్మాండంగా చేశారు బయట. అదే మీరు వన్డే వరల్డ్ కప్లో చూసుకుంటే రోహిత్, విరాట్, జడేజా ఇన్ఫీల్డ్లో బ్రహ్మాండంగా క్యాచ్లు తీసుకొని కేఎల్ రాహుల్ వెనకాల. సో ఎవ్రీబడి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. సో స్పెసిఫిక్గా ఒక్కళ్ళని అనేది చాలా కష్టం. దట్స్ అ వెరీ వెరీ మీరు చెప్పలేదు ఓపెన్గా, కానీ బట్ ఈవెన్ పాత తరం నుంచి ఇప్పటికీ క్రికెట్ మారిందంటారా? ఆఫ్టర్ ఈ కొత్త ఫార్మాట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక, ఐపీఎల్ వచ్చాక, హ్యాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్పోర్ట్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ ఇట్ ఇవాల్వ్డ్ ఆర్ ఎలా ఉందంటారు? ఎక్స్పోజర్ పెరిగిందండి. బేసికలీ ఐపీఎల్ వల్ల ఏమొచ్చిందంటే అంతకుముందు ఒక ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఆడినాక దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియా ఏ టు కమ్, దెన్ దే కమ్ టు ద సీనియర్ టీమ్, అలా ఉండే ప్రాసెస్. ఐపీఎల్ వల్ల ఏమైందంటే యు ఆర్ ఎండింగ్ అప్ స్పెండింగ్ లిటరలీ 2 months విత్ ద బిగ్గెస్ట్ స్టార్స్ వాట్ యూ హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్. సో ఒక పెద్ద ఇంటర్నేషనల్ తో మీ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ ఐపీఎల్ ఈజ్ ఎ హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్. సో దాంట్లో ఏమందంటే యువర్ ఎక్స్పోజర్ హాస్ ఇంక్రీస్డ్ సో మచ్ ఫోల్డ్స్. సో దట్ ఈస్ వై ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు అదే ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు he doesn't take much time to adjust to that place, right because he's already been exposed. So exposure వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నది మంచిగా ఎంత అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఎలా తీసుకుంటారు? ఆయన హ్యాపీగా తీసుకుంటారు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం మాట్లాడుతున్నాం. సో నేనేందంటే ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. వై? ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి రిఫ్లెక్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది, కొంతమందికి హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ అయినప్పుడు వీడియో అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీ సీ lot of times and anything which can make them కొన్నిసార్లు కరెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పడం వేరే, ఆ కరెక్షన్ ఎట్లుండాలంటే ఆయనను ప్లస్ చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు ఇంప్రూవ్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ ఎ పాజిటివ్. ఆఫ్ కోర్స్ మీరు ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ దిలీప్ గారు, మీరు వరంగల్ నుంచి హౌ యూ ఇవాల్వ్డ్ ఇన్ టు అ నేషనల్ ఫిగర్ నౌ, ఇంటర్నేషనల్ ఫిగర్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్, బికాజ్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ టీమ్స్ అందరికీ వాళ్ళ మీరు సుపరిచితులు. హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ సార్? అది యాక్చువల్లీ ఛాలెంజింగ్, లాట్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే. యాక్చువల్లీ నేను వరంగల్లో పుట్టాను, బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లో ఉండే. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. కాకపోతే ఎర్లీ ఏజ్లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది అండ్ ఐ వాజ్ 6 years. సో దానిలో ఏంటంటే మా ఫాదర్ కూడా he doesn't have any sport background. So it మన జనరల్ ఫ్యామిలీ లాగా ఇట్లా గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్ ఎంసెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని హీ నోస్ ఓన్లీ దాట్ ప్రాసెస్. ఐ డోంట్ బ్లేమింగ్, ఎందుకంటే ఆయన ఎక్స్పోజర్ అంతనే ఉండే.
సో అండ్ ఫైనాన్షియలీ కూడా we were not that strong where I would overtake things. సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ వేర్ ఐ యూస్ టు నాకు ఇంట్రెస్ట్ ఉండే ప్లస్ ఆయన ప్రెజర్కి నేను చదువుకుంటుండే. దెన్ ఐ యూస్ టు ప్లే టెన్నిస్ బాల్, క్రికెట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. అన్ని స్పోర్ట్స్ ఆడేవారు? స్కూల్లో ఉన్నప్పుడు నేను జావ్లిన్ ఆడినాను, బేస్బాల్ ఆడినాను. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండి. కానీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో నేను టెన్నిస్ బాల్తో ఆడి ఐ స్లోలీ ఫౌండ్ అవుట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ దిస్. సో ఏం చేశానంటే ఐ కుడెంట్ ఎఫర్ట్ ఫైనాన్షియలీ. సో 10th వరకు వెయిట్ చేశాను. 10th మంచిగా ఉండే. దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంటర్మీడియట్లో ఐ టుక్ సమ్ ట్యూషన్స్ ఇన్ ది ఈవినింగ్. ఐ యూస్ టు గెట్ సమ్ మనీ అండ్ అదే తీసుకెళ్ళి నేను కోచింగ్ అకాడమీలో చేశాను. ట్యూషన్లు చెప్పి మీరు కోచింగ్ అకాడమీ కట్టారు? ఎందుకంటే మై ఫాదర్ వాజ్ లైక్ నేను దేనికైనా ఇస్తా కానీ స్పోర్ట్కి ఇస్తాను. దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. అంటే అసలు నమ్మకం ఉండేది కాదు కదా? నమ్మకం అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా లేదు. ఎందుకంటే ఫ్రమ్ ద పీపుల్ హీ నోస్ ఇన్ మై ఫ్యామిలీ నో వన్ హాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ స్పోర్ట్స్. అంటే జాబ్ వస్తుందా, మళ్ళీ ఏమైపోతావు, చదువు ఇది లేక ఎలా, హౌ విల్ యూ సస్టైన్, ఇవే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యాను. So then I represented state in 1-2 years. Then that tuition was only for my paying the bill. Then I continued my studies and I also played at good level. Then in 2004 oka coaching course vachindi. Then I wrote for my knowledge, just to improve my knowledge kosam emana nem manchi cricketer aithe emana kotta ideas vastayani I just wrote. So dantlo nenu top 3 lo unde. So ఇది ప్రాసెస్లో ఏంటంటే నేను ఆడేటప్పుడు కూడా చిన్న బాబులకు ఉంటే నాకింగ్ చేపిస్తాను. ఐ యూస్ టు ఎంజాయ్ దెమ్, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ 3-4 years పర్ఫామ్ చేసినా కానీ ఫర్ వేరియస్ రీజన్ నా సెలెక్షన్ కాకపోయారు కల్లా. దెన్ ఐ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్ నా లైఫ్లో. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెషర్, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, పైసలు అది ఇది అని, వేర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్. ఇన్ బిట్వీన్ ఏమైందంటే అప్పుడు నేను ఆలోచన ఏం చేయాలి. సో ఇన్ 2007 ఐ రోట్ మై level 2 ఎగ్జామ్. మా కోచింగ్లో 1, 2, 3 ఉంటుంది, ఇండియాలో 3 హైయెస్ట్. 2007 చేశాక దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ HCA అకాడమీ హైదరాబాద్. 2007లో వచ్చింది. దే యూస్ టు పే మీ సమ్ నామినల్ మనీ, బట్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో అలా అయిపోయాక నేను ఐ యూస్ టు ప్లే ఫర్ డెక్కన్ క్రానికల్ టీమ్. మీరు ఇలా క్రికెట్లోకి వచ్చేస్తుంటే మరి డాడ్ ఏమన్నారు? ఆబ్వియస్లీ ఇంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు ప్రెషర్ ఉంటుండే. అప్పుడు కూడా ఎందుకంటే ఏం చేస్తున్నాం, ఎందుకంటే స్టిల్ ఫైనాన్షియలీ మనం ఏం చేసలేం, వాళ్ళకి స్పోర్ట్తో సంబంధం లేదు కదా. ఇట్ వాస్ అ బిగ్ లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో దానివల్ల ఏంటంటే 2007 నుంచి అలా చేసుకొని 2009లో డెక్కన్ క్రానికల్ హ్యాస్ బై డెక్కన్ చార్జర్స్ టీమ్ ఇన్ IPL. సో అప్పుడు నాకు ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది విత్ దాని టీమ్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ ఫర్ మైక్ యంగ్ అండ్ ట్రెవర్ పెన్నీ ఉండే ఆ 2 years. సో నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకపోయినా ఆ ఎక్స్పోజర్ ఆ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై కోచింగ్లో చాలా వచ్చింది నాకు. సో ఈ సైమల్టేనియస్లో నేను 2010లో level 3 కంప్లీట్ చేశాను. సో నాకు ఈ 2009 నుంచి 2019 వరకు NCA ప్రతి ఇయర్ నాకు జోనల్ క్యాంప్ అండర్ 16, అండర్ 19 ఉమెన్స్ ఏదో క్యాంప్ ఇచ్చేటోళ్ళు. ప్లస్ HCAలో నాకు అండర్ 14 నుంచి రంజీ ట్రోఫీ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్గా చేశాను. సో NCA ఎక్స్పోజర్, ఇక్కడ HCA ఎక్స్పోజర్ రెండు కలిపి గుడ్ 12 years ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే నా ఫస్ట్ బ్రేక్ త్రూ 2017లో వచ్చింది. అప్పుడు ఇండియా ఏకి బంగ్లాదేశ్కి జిమ్ఖానా గ్రౌండ్లో మ్యాచ్ అవును. సో దానికి అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ BCCI నేను వేసుకోగలిగాను. సో దట్ వాజ్ హ్యాపీ మూమెంట్. బట్ 2019లో ఇండియా ఏ చేశాను సౌత్ ఆఫ్రికాతో. ఆ పీరియడ్లో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి 2019లో ఇంటర్వ్యూ వచ్చింది. ఐ జస్ట్ అటెండర్. నేను ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఫర్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ అనే. ఓకే. నేనేం చేస్తానంటే నా ఎక్స్పీరియన్స్ కోసం వేస్తామని నార్మల్గా నేను పెట్టాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ 3rd ఇన్ ఇండియా. దాని తర్వాత 2021లో మళ్ళీ వచ్చింది 2 years తర్వాత నేను అప్లై చేసి ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా. అలా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏమైందంటే దే వర్ 2 teams. ఒకటి ఇంగ్లాండ్లో ఉండే, ఇంకో టీం రాహుల్ ద్రవిడ్ శ్రీలంకలో ఆడి. దట్ వాజ్ మై అఫీషియల్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ జెర్సీ వేసుకోగలిగాను. హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఈ రోజు కూడా గుర్తుంది, 18th June 2021 శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో నా ఇండియా డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్ సంథింగ్ ఇన్ లైఫ్ అని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఇండియా వేసుకున్నందుకు ప్రౌడ్ అంది. ఒకప్పుడు ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా అది చాలా డిస్టెన్స్ దూరం అనిపించింది.
ఇప్పుడు మన చెస్ట్ మీద ఉంటారు కదా, ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. వెరీ వెరీ ఐఎమ్ షూర్. ఎన్ని దాటుకుంటూ వచ్చి అందులో క్రికెట్ ఎక్స్పోజర్ బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో తప్ప ఎంకరేజ్ చేయరు. చేసినా ఈవెన్ అదర్వైజ్ కన్వెన్షనల్ రూట్లోకి వెళ్ళిపోమని చెప్తారు పేరెంట్స్ అందరు. అది న్యాచురల్గా, ఎందుకంటే ఐ కాంట్ బ్లేమ్ మై ఫాదర్ ఆల్సో. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి, ఆయనకున్న ఎక్స్పోజర్, దే ఫీల్ దట్ దిస్ ఈజ్ అ మోర్ సెక్యూర్ వే. అంతే కదా. అండ్ బ్రేక్ ద చైన్ లాగా నేను కొంచెం బ్రేక్ చేశాను. దానివల్ల ఏమైందంటే టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ 80% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై ఓన్ మా రిలేషన్లో దే ఆర్ రెడీ టు సెండ్ దేర్ కిడ్ టు స్పోర్ట్స్. మిమ్మల్ని చూసాక సక్సెస్ అయ్యారు కాబట్టి ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు ఇన్స్పైర్ సచ్ అ థాట్ ఇన్ దెమ్. బట్ మనకు అపిటైట్ ఉందండి అంటే నేషనల్ లెవెల్లో మన భారతదేశంలో స్పోర్ట్స్ ప్లేయర్స్ అవ్వడానికి అంత మనం పెంచి పోషించి పిల్లల్ని పంపించిన అంత వైడ్ క్యాన్వాస్ అండ్ అపిటైట్ ఉందంటారా ఇప్పుడు? 100% ఉంది. క్రికెట్లో ఎస్పెషల్లీ 100% ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్. ఇప్పుడు నాకు 16 years అయింది నేను ఆ ఫ్రూట్ తినడానికి. ఆ రూట్కి మనం నీళ్ళు పోయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ పర్సివరెన్స్. అవును. అండ్ ఇన్ స్పోర్ట్ యూ విల్ సీ లాట్ మెనీ బ్యాడ్ డేస్ దెన్ గుడ్ డేస్. అవును. హౌ యూ సస్టైన్ దోస్ బ్యాడ్ డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పీరియడ్ సస్టైన్ అయితే డెఫినెట్లీ నా ఉద్దేశంలో హార్డ్ వర్క్ చేసినోనికి నీకు ఆపర్చునిటీ కొంచెం లేట్ రావచ్చు, కానీ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో దిలీప్ గారు, మీరు ఇన్ని దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక ఫుల్గా నాటుకుపోయి ఇంత మీకు ఇప్పుడు అందరూ చూడండి ఎంతమంది ఫ్యాన్స్ మీకు ఏర్పడుతున్నారు. సో మీ దృష్టిలో మన ఇండియన్ క్రికెట్ టీమ్ని వరల్డ్ వైడ్గా ఎలా పర్సీవ్ చేస్తారు? మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇప్పుడు కోహ్లీ గారి స్ట్రాటజీ కావచ్చు, హౌ డస్ ద వరల్డ్ సీఎస్ ఇన్ జనరల్? వరల్డ్ క్రికెట్ టీమ్స్ని వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ డూ దే హ్యావ్? వాట్ డూ దే ఫీల్ అబౌట్ అస్? We in last 3 years of my journey, we were world number 1 in all formats. All. Test, one day, T20. So అక్కడే చెప్తుంది ఏంటంటే we dominated all over. ఎవ్రీవేర్. ఖతర్ అసలు వణుకేమో అందరికి. మనం డామినేట్ చేస్తాం అన్ని ఫార్మాట్స్. రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ద వే వీ ప్లే అండ్ మనం కంట్రీకి ఆ ప్యాషన్ అనేది మీరు చూడొచ్చు కదా. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరే చూస్తారు హౌ మచ్ డియర్ ఇట్ వాస్ విన్ అ వరల్డ్ కప్ టు ఇండియా అనేది అన్ని ప్లేయర్స్లో చూసారు మీరు. సో రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంది అండ్ వీఆర్ డామినేటింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు అందరు మిస్ అయ్యింది ఏంటంటే అందరూ వరల్డ్ కప్ గురించే మాట్లాడతారు. మనం ఓడిపోయినాం, ఒకటే గెలిచినాం 14 years తర్వాత. కాకపోతే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక తీరండి, మనం WTCలో ఫైనల్ ఆడాం, T20 2022లో సెమీఫైనల్ ఆడాం, వన్ డే వరల్డ్ కప్లో ఫైనల్ ఆడాం, ఇది గెలిచాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఎండింగ్ అప్ ప్లేయింగ్ ఆన్ ఫైనల్. అంటే వీఆర్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ఫర్ లాంగర్ పీరియడ్. సో ఫైనల్స్ కి వరకు రావడం అంటేనే పెద్ద అచీవ్మెంట్. సో దట్ మీన్స్ కన్సిస్టెంట్. ఒక ఫార్మాట్ ఒక టోర్నమెంట్ కాదు, కన్సిస్టెంట్ గా అన్ని టోర్నమెంట్లు అన్ని ఫార్మాట్లు మనం ఫైనల్ వరకు వెళ్తున్నాం అంటే that consistency shows that how we are dominating in all formats. No, yeah, it makes sense. Meer anna analysis is very very sound and అందుకే కదా ఈ ఫీల్డింగ్ మెడల్ కూడా కొంచెం మీరే డిఫరెంట్ గా. సో నాకేమనిపించిందంటే ఒక ఫీల్డింగ్ మెడల్ తీసుకొచ్చి ఫీల్డింగ్ మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత, ఎస్పెషల్లీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా. సో నేను ఆలోచించాలి, ఐ థాట్ సంథింగ్ వీ నీడ్ టు బ్రింగ్ అప్ టు ఎంకరేజ్ దెమ్. రైట్. అప్పుడు ఏమైందంటే ఇట్ వాజ్ క్రెడిట్ టు ద ప్లేయర్స్. ఇప్పుడు మనం ఎన్నో సలహాలు తీసుకొస్తాం, అన్ని చేస్తాం. ద వే ప్లేయర్స్ రిసీవ్డ్ వాస్ వాట్ డిడ్ దే సే? రోహిత్ శర్మ గారు వాళ్ళందరూ వాట్ వాస్ దేర్? దే ఆర్ థ్యాంక్స్ టు కెప్టెన్ అండ్ హెడ్ కోచ్, దే టోల్డ్ దట్ ప్లీజ్ గో అహెడ్ విత్ యర్ ఐడియా అండ్ థ్యాంక్స్ టు ద ప్లేయర్స్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే ఐడియాని వాళ్ళందరూ మంచిగా తీసుకున్నారు కాబట్టి దే వాంట్ ఇట్. ఎట్లా అయిపోయిందంటే యూ కెన్ సీ ద టీవీ ఇన్ వన్ డే వరల్డ్ కప్ పీపుల్ వేర్ సిగ్నలింగ్ ఆఫ్టర్ ద టేకింగ్ క్యాచ్. అంటే దానికి పీపుల్ వాంటెడ్ ఇట్. కరెక్ట్. కొన్ని సో దానివల్ల ఏమైందంటే అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇంకోటి అప్రిసియేషన్ చేసే ఛాన్స్ వచ్చింది, మెడల్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇట్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది మీడియా ఆల్సో, మీడియా అండ్ ఫ్యాన్స్ వాళ్ళంతా మంచి రిసీవ్ తీసుకున్నారు కాబట్టి ఈ పాపులారిటీ దానికి వచ్చింది. ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఫ్యాసెట్స్ ఆఫ్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్ అనే ఒక సమాన పరిస్థితి తీసుకురావడంలో మీలాంటి కోచెస్ అండ్ మీలాంటి ప్లేయర్స్. కానీ దీనివల్ల నాకు నేర్చుకుంది ఏంటంటే సమ్ టైమ్స్ డూయింగ్ ద స్మాలెస్ట్ థింగ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద గుడ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్, మీరు అప్రిషియేట్ చేసినప్పుడు అది దానికి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ నేను చెప్పాలంటే ఆ మెడల్ నేను చేసింది అది. కాకపోతే ఏంటంటే బికాస్ నేను ఫీల్డింగ్ కోచ్ కాబట్టి దాంట్లో స్పెసిఫిక్ ఏరియాలు కొంచెం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇచ్చినందుకు ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్.
క్రికెటర్స్ మీద కూడా ఆబ్వియస్లీ ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎమోషనల్ అయ్యారు గెలిచిన తర్వాత, ఆయన మీద కూడా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియా. వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దట్ అండి, కమెంట్? నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే, ఒక రెప్యూటెడ్ ఒక పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద ఒపీనియన్ ఉండడం కామన్. సో దే ఆర్ ఫ్రీ టు సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే. కానీ నాకు తెలిసినప్పుడు ఏంటంటే, నౌ ప్లేయర్స్ ఆర్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, నో హౌ టు హ్యాండిల్ దెమ్సెల్వ్స్. ప్లస్ మా గ్రూప్ యాజ్ అ క్రికెటర్, యాజ్ అ సపోర్ట్ స్టాఫ్గా వీ ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో మాకు ఏంటంటే, అండ్ టుడే నాకు తెలిసి ఏంటంటే, there are many players once the tournament start, they are less on social media. And those who are, they are well experienced ఇప్పుడు అలా ఎలా హ్యాండిల్, how to handle all of that అని. yeah obviously. so అంటే సిన్స్ యూ హ్యావ్ వర్క్డ్, అంటే లాస్ట్ 3 yearsలో మీరు మీ గ్రాఫ్ ఒక్కసారిగా అంటే వర్కింగ్ విత్ మెనీ ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాహుల్ ద్రవిడ్ గారితో పనిచేశారు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారితో పనిచేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి వాళ్ళిద్దరి శైలులలో తేడా ఏమిటి వాళ్ళిద్దరి? సో ఇద్దరిట్లో కామన్ ఏంటిదంటే, ఇద్దరు ఇండియా గెలవాలనే ఉంది, అది ఆఫ్ కోర్స్. సో ఆయన మోడలింగ్, ఆయన ఇప్పుడు నేను గంభీర్తో పనిచేసి కూడా ఒకటే సిరీస్ చేశాను. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారు నా ఫీల్డ్లో. సేమ్ రాహుల్ ద్రవిడ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నీ డిపార్ట్మెంట్లో నీకు ఫ్రీడమ్. దెన్ వీ వర్క్, ఎవ్రీబడీస్ వర్కింగ్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్, వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ అందరూ ఒకటే దగ్గర కామన్ గోల్కే వెళ్తున్నారు. దట్ ఈస్ ద అల్టిమేట్. ఇది గెలవాలి, మనం నిలుపుకోవాలి భారతదేశం గర్వం అని. ఇదివరకు ఉన్నట్టు అంటే ఆఫ్టర్ ఐపీఎల్ అండి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వన్డే జరిగినప్పుడు అసలు ఒక రచ్చరచ్చగా ఉండేది టీవీలో. అందులో 50 ఓవర్ మ్యాచ్లు అయితే ఇంకా ఖతర్నాక్, పండగ రోజంతా. ఇప్పుడు సరే ఫాస్ట్గా అయిపోతున్నాయి, మ్యాచ్ ఫార్మాట్స్ మారిపోయాయి. ఐపీఎల్ మనకి దేశం కోసం అని ఇడిపోయి టీమ్ స్పిరిట్ వచ్చింది, అందరూ కలగలుస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి బిట్వీన్ దిస్ అండ్ దట్? ఆ పేట్రియాటిక్ స్పిరిట్కి దీనికి, లేదు టీమ్ స్పిరిట్కి? టీమ్ స్పిరిట్ కాంబినేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సమ్ టైమ్స్ ఒక 100 పెద్ద కాంట్రిబ్యూషన్ కాకపోవచ్చు టీమ్కి, ఒక 5 వికెట్ కాకపోవచ్చు, కానీ ఒకటి ఇంపార్టెంట్ స్పెల్లో, ఒక సిచ్యువేషన్లో మీరు టీం కోసం వికెట్ మీద ఉండాలి అన్నప్పుడు ఉండి ఇది స్కోర్ కొట్టాలి, ఒక 30 కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ విన్ ఆర్ లూజ్, పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ అ టీమ్, అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ సీ, అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నేను మాట్లాడలేను. బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈస్ దే కేర్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్రీబడి సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్, నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫీల్డ్ బట్ ఆన్ ద ఫీల్డ్ కూడా. ఎందుకంటే ఒక 100 కొట్టాలంటే ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ లేనిది కాదు. సో దానికోసం దే హెల్ప్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్. బౌలింగ్లో కూడా ఒకప్పుడు ఒక రోజు ఒకళ్ళు అవుతుంది, ఇంకో ఒకళ్ళు అవుతుంది. యాజ్ అ ఫీల్డర్స్ మెయిన్ ఏంటంటే, యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ వీ వాంట్ టు సపోర్ట్ బౌలర్స్ ఇన్ సచ్ అ మేనర్ దట్ వీఆర్ హియర్ టు టేక్ 20 వికెట్స్. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి. నేను ఒక సింపుల్ బౌలర్స్ కూడా ఇలా చేస్తుండే ఏంటంటే, ఎప్పుడైతే మీరు డైవ్ చేయలేదనుకో బౌండరీ, మీరు అడగలేరు, యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఇట్ విల్ ఆల్వేస్ రిఫ్లెక్ట్. సో అది మంచిగా తీసుకున్న వే, ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ and you could see the way difference in the way we feel. From your observation of so many matches Andy, and also having been in the field also, what is that one thing that decides aa roju gelupu otamulu cheppalema paristhitulu? Ante everybody thinks they are doing their best and everybody does their best also, కానీ ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఆ ఫైన్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? టైమింగ్, ఆ మూమెంట్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, వాట్ ఆర్ ద ఆడ్స్ దట్ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ యూ టు విన్? వన్ ఈజ్ టెంపర్మెంట్ అండి. ఓకే, స్కిల్ అందరు ప్రాక్టీస్ చేస్తారు. టెంపర్మెంట్, ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మనము అక్కడే ఉండాలి, మనం వేసే నెక్స్ట్ బాల్ ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ రేస్ అవుతుంటుంది. అవును, ఈ బాల్ 4 పోతే ఎట్లా, ఈ బాల్ 6 పోతే ఎట్లా, ఈ బాల్ నేను డాట్ ఆడితే ఎట్లా. సో రేస్ అయినప్పుడు మనం ఈ బాల్లో ఉండం. మంచి టెంపర్మెంట్ అంటే ఆ మూమెంట్లో ఉండాలి, ఫోకస్, మెడిటేషన్ లాంటిది ఆల్మోస్ట్. లిటరలీ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ డూయింగ్ ఇట్, కానీ ఆ మూమెంట్లో ఆ టెంపర్మెంట్ ప్లస్ లక్, ఇంతమంది మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలో ఉంది. సో అప్పుడు మీరు అదే దాంట్లో ఫోకస్ చేసి ఉంటుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నేను గెలిపించే అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ మనిషిలో ఉందనుకోండి, రైట్, ఆటోమేటిక్గా ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ ఓన్ బిలీఫ్ ఆన్ యువర్ ఓన్ గేమ్, నీ గేమ్ ఏంటితో నీకు తెలిసి, ప్లస్ టెంపర్మెంట్ టు హ్యాండిల్
మీరు అంటారు స్కిల్ అటు ఇటు ఉందంటే, నాకు తెలిసి T20 మ్యాచ్ ఆ రోజు ఎవరు నర్వ్స్ హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆడతారో మీరు డిఫరెంట్ చూస్తారు, వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఎన్ని ఉంటాయండి అసలు ఒక మ్యాచ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అసలు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దిలీప్ గారు? అంటే ఆట మ్యాచ్ సీజన్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఇంకా అంతకంటే నో లుకింగ్ బ్యాక్, అదే మనకి జీవితం. బట్ మిగతా టైం ఏముంటుంది, మైండ్లో ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెటర్స్ మైండ్? ఇండియన్ క్రికెటింగ్ మైండ్లో ఇండియన్ క్రికెటర్స్కి ఎప్పుడు మ్యాచ్లే. మీరు చూస్తే నార్మల్గా రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్, ఇంటర్నేషనల్, మళ్ళీ IPL. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి. అందుకని వాళ్ళ బ్రేక్స్, ఈ చిన్న చిన్న బ్రేక్స్, ఇప్పుడు మాకు 1 month బ్రేక్, చిన్న బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే గెట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. క్రికెట్తో కొంచెం ఆఫ్ అయిపోయి వాళ్ళు. కాకపోతే ఈ మెథడ్స్ అన్నారు చూడండి, ఎవ్రీబడి టేక్స్ బ్రేక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ప్రతి ఒక్కరికి ఒకటి సూట్ అవుతుంది. సమ్ టైమ్స్ దే వాంట్ గో అవే ఫ్రమ్ క్రికెట్. కొంతమంది సరిగ్గానో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దే లైక్ టు గో అరౌండ్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ దేర్ మైండ్ ఫ్రమ్ ద గేమ్, సో దట్ వెన్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ దే ఆర్ రెడీ టు ప్లే అనదర్ ఫ్యాబులస్. ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్. అందుకని అంటారు ఇండియన్ క్రికెట్ ఎట్లా అంటే ఓటమి అయినా గెలుపైనా జెల్ అయిపోతుంది. ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అనదర్ వీక్ యూ విల్ ప్లేయింగ్ అనదర్ గేమ్, అనదర్ అపోజిషన్, డిఫరెంట్ ప్లేస్. కంప్లీట్గా దే మూవ్ ఆన్. సో ఏంటంటే గెలిచినమని ఆనందం ఎక్కువ రోజులు పడవద్దు, ఓడిపోయినామని ఎక్కువ రోజులు బాధపడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్ అగైన్ క్విక్లీ. అంతే కదా. ఇప్పుడు మన T20 గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ప్రెషర్ చాలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఇండియా టీంలో కూడా ఉంటుంది కదా, మనం గెలవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, నిలుపుకోవాలని. సో అందుకని ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది మేము ఎస్పెషలీ ఇప్పుడు అవుట్ సైడ్ ద వరల్డ్ ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్లో తప్పే లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ లవ్ వీఆర్ హియర్, సింపుల్ చెప్పాలంటే. సో దే ఆర్ ఎంటైటిల్డ్ టు డూ వాట్ ఎవర్ ఒపీనియన్ దే హ్యావ్. మేము మా సరౌండింగ్స్ యాజ్ అ కోచెస్, సపోర్ట్ స్టాఫ్ మేమేం ట్రై చేస్తామంటే ఈ ఎమోషన్స్ అనేవి గెలిచినప్పుడు మరీ పైకి పోకుండా, ఓడిపోయినప్పుడు మరీ కిందికి వెళ్ళకుండా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఎట్లా చెప్తారండి ఇప్పుడు వాళ్ళు గెలవలేదు, ఓడిపోయారు, వచ్చేసారు, ఇంకా అయిపోయిన మ్యాచ్, అందరికీ ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో కదిలించడానికే ఒకలాగా హెసిటేషన్ ఉంటుంది కదా మనకి. కొన్నిసార్లు స్పేస్ ఇవ్వడమే చాలా పెద్ద మంచి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఎందుకంటే ఒక ప్లేయర్కి ఎంత ఎమోషన్ ఉండి ఆలోచనలు ఉంటాయో బయటకు వచ్చినాక అబ్జర్వ్ చేసి మాకు చెప్పాలని మేము అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉంటాయి. ఆ టైంలో ఏ టైం అయితే మనం స్పేస్ ఇస్తామో కరెక్ట్ టైం కాదనేది అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఒక మనిషి ఇన్స్టెంట్ ఆలోచన చాలా ఉంటుంది. మీరు ఒక 5 minutes ఆలోచించుకొని దాని గురించి ఆలోచిస్తే దెన్ యువర్ ఆన్సర్ ఓన్లీ విల్ చేంజ్ ఫ్రమ్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్కి కొంచెం సొల్యూషన్ బేస్డ్కి వెళ్ళిపోతుంది.